మనమంతా పరిశుద్ధులం కాదు. లోకములో మనం ఉన్నాం కాబట్టి ఏదో బలహీనత మనకు ఉంటుంది. అయినప్పటికీ కూడా ప్రభు సన్నిధిలో మోకరించి, ప్రభువా, ఈ బలహీనత నాలో ఉంది, నీ రక్తములో కడుగు ప్రభువా అంటే కడుగుతాడు. కాబట్టి మీరు దాన్ని తీసుకోకుండా ఉంటే మళ్ళీ వచ్చే వారం తీసుకుందాంలే, అటు వచ్చే వారం తీసుకుందామంటే ఈ మధ్యలో ఎన్నో మనం బలహీనతలు చోటు చేసుకుంటాయి. ప్రభు వచ్చేంత వరకు కూడా మన సంపూర్ణం కాదు. ప్రభు వచ్చినప్పుడే మనం ఆయన పైకి తీసుకొని వెళ్తాడు. ఆల్రెడీ మనం ఆయన దృష్టిలో పరిశుద్ధులమే, ఆయన దృష్టిలో మనము నీతిమంతులమే. అయితే ఇక్కడ వాక్యాన్ని చదువుతున్నాను. యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము కలవారు కారు. ఆయన రక్తము త్రాగాలి, ఆయన శరీరము తినాలి. తినకపోతే జీవము లేని వారం. జీవం ఉన్నవారు తినాలి. జీవం అనగా యేసు ప్రభువారే. ఆయనకు మనకు జీవం ఇచ్చాడు. ఆ జీవము కలిగి ఉన్నాం కాబట్టి ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని మనము తింటూ ఉన్నాం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. అంటే ఆయన శరీరము తిననివాడు, ఆయన రక్తము త్రాగనివాడు నిత్య జీవం కలవాడు కాదు అని యేసు ప్రభు వారు ఖచ్చితంగా చెప్తున్నాడు. తర్వాత అంత్య దినమున నేను వానిని లేపుదును. హల్లెలూయా. యేసయ్య వచ్చినప్పుడు అంత్య దినము వారందరినీ లేపుకుంటాడంట. ఆయన శరీరాన్ని తినేవారు, ఆయన రక్తాన్ని తాగేవారు నిత్య జీవం గలవారు. అంత మాత్రమే కాకుండా అంత్య దినమున ఆయన మనలను లేపుకుంటాడు. ఆయనతో యుగయుగాలు ఉండబోతూ ఉన్నాం. తర్వాత నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నాయందును నేను వాని యందును నిలిచి ఉందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలంగా జీవించుచున్నట్లే నన్ను తినివాడును నా మూలంగా జీవించును. ఇదే పరలోకం నుండి దిగివచ్చిన ఆహారము. ఏదంట? పరలోకం నుండి దిగివచ్చిన ఆహారము. ఏది ఆహారము? వాక్యము. వాక్యం అంటే ఎవరు? యేసయ్య. యేసయ్యని ఎలా తింటాం మనం? తినలేం కదా. ఆ వాక్యానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెను తింటున్నాం. ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఈ ద్రాక్ష రసం త్రాగుతున్నాం. మనం రక్తము ఎలా తాగుతాం? ఆయన మాంసాన్ని ఎలా తింటాం? అందుకనే ఆయన రక్తానికి సాదృశ్యం ఈ యొక్క ద్రాక్షరసం, ఆయన శరీరానికి సాదృశ్యం ఈ రొట్టె. ఈ రెండు మనం తింటున్నప్పుడు, ఈ రెండు మనం భుజిస్తున్నప్పుడు ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని భుజిస్తున్నాం. అది పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారమైన వాక్యము యేసయ్య. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మహిమ గల దేవ, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, ఈరోజు మాకు బల్ల మా ముందు ఉంచారు నాయన. మరి ఈ బల్లను మేము ఆచరిస్తూ ఉన్నాం. ఈ బల్ల మీద రొట్టె, ద్రాక్షరసము మా కొరకు ఉంచి ఉన్నారు ప్రభువా. నాయన, ఈ రొట్టె మీ దేహమునకు సాదృశ్యముగా, అనగా మీ దేహము మా పాపములను బట్టి నలుగగొట్టబడింది నాయన, మరి దున్నబడింది, కాలువలుగా చేయబడింది ప్రభువా. నాయన, ఆ రొట్టెను మేము తీసుకుంటూ ఉన్నాం, మీ యొక్క దేహాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలాగే నాయన, ఈ ద్రాక్ష రసాన్ని మేము తీసుకున్నప్పుడు మీ రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మీ రక్తము మా కొరకే కార్చారు నాయన, మీ రక్తము మా కొరకు చిందించారు.
ఆ రక్తమే మా పాపములని కడిగి శుద్ధీకరించి పవిత్రపరిచింది. కాబట్టి నాయన ఈ రొట్టెను తిని ద్రాక్షరసము త్రాగు ప్రతి ఒక్కడు కూడా నిత్య జీవం కలవారని మీరు చెప్పారు. కాబట్టి అట్టి కృప మా అందరికి దయచేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రొట్టె నాయన ద్రాక్షరసాన్ని ఆస్వాదించారు, దీవించారు. ఎవరైతే దీన్ని భుజిస్తున్నారో వారిని కూడా దీవించండి, బలపరచండి, మీ రాకడ కొరకు సిద్ధపరచండి. మా ప్రభువును మా రక్షకుడైన యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.